విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులకి అన్ని రాష్ట్రాల్లో ఒక రూల్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మరో రూల్ ఉంది. ఇక్కడ ఎన్ఎంసీ నిబంధనలకు ఏదైతే అనుగుణంగా కూడాను తమంతా పనిచేస్తుంటే తమను ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులు చేసిందని చెప్తున్నారు. రాత్రి ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారికి సంబంధించి ఇబ్బందులు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వెసులుబాటు కల్పించాలో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ప్రాబ్లం? రాత్రి అరెస్ట్ చేశారు అంటే అన్ని స్టేట్లోనే ఇలా ఉందా, కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందా? ఆఖరికి ఎన్ఎంసీ కూడా దీని మీద క్లారిటీ ఇచ్చింది. ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, పక్కనున్న తెలంగాణ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఇంకొక స్టేట్ వాళ్ళు ఏ స్టేట్ చెప్తారో రమ్మనండి. వాళ్ళు ఒక 10 మందిని రమ్మనండి. మేము విద్యార్థుల తరపు నుంచి, మా డాక్టర్ల సైడ్ నుంచి ముగ్గురమే వస్తాం. వాళ్ళు అడిగిన ప్రశ్నకి మేము సమాధానం చెప్తాం, మేము అడిగిన ప్రశ్నకి వాళ్ళని సమాధానం. మీ మీడియా ముందర పెట్టండి, మీ డిబేట్కే ఖర్చు కూడా మేమే భరిస్తాం. ఆయన ఎవరు? ఐ రమేష్ రిజిస్టర్ ఉన్నారు. నేను ఢిల్లీకి వెళ్ళి కనుక్కొని వస్తాను. మాతో పాటు ఆయనతో పాటు మేము ఇద్దరం వస్తాము. రండి, ఎన్ఎంసీకి వెళ్దాము, పక్కనున్న తెలంగాణకి వెళ్దాము, పక్కనున్న యూపీకి వెళ్దాము, కర్ణాటకకి వెళ్దాము. ఎక్కడైనా ఆయన చెప్పిన రూల్ వర్తిస్తుంది అంటే ఇంకా నడి రోడ్లోంచి ఇట్లా నడుచుకుంటూ పోతాం. ఇంకా తిరిగి చూడం ఏపీఎంసీకి. వాళ్ళు 10 ఏళ్ళు ఇచ్చినా చేస్తాను నేను ఏపీఎంసీ నుంచి. నాకు ఇచ్చింది సంవత్సరం రోజు ముందే నాకు చెప్పింటే ఏమని, నీకు 2 ఏళ్ళు పడుతుందో 3 ఏళ్ళు పడుతుందో అని. అప్పుడే వద్దనుకునేవాళ్ళం, మేము పక్క చెట్లు వేసుకునేవాళ్ళం. ఈ గ్యాప్కి కారణం ఎవరు? అంటే ఉద్యోగస్తులు సంబంధించి మీ సమస్యని ప్రభుత్వానికి సరిగ్గా ఎందుకని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆఖరికి చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా వెళ్ళింది. చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా చెప్తే అదిగో చేస్తాం, ఇదిగో చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అని చెప్పి మభ్యపెట్టి 1.5 నుంచి గడువు ఇస్తున్నాడు. కానీ ఏ రోజు ఆయన వచ్చి చర్చలు జరపలే. ఏ రోజు మీ పరిస్థితి ఏంది, మీకు అసలు ఏం కావాలి అని అడగలే. ఆయనకేం కావాలో ఆయన చేస్తాడంట. మేము జస్ట్ ఆయన చెప్పింది వినాలంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక లా బైండెడ్, ఒక ఎన్ఎంసీ. ఇప్పుడు ఏ స్టేట్కైనా ఒక హెడ్ ఉంది. అది ఏంటి అంటే మన ఆంధ్రాకి కానీ తెలంగాణకి కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్, నాట్ బోర్డ్ అని NBMS ఉంది. ఆ గైడ్లైన్సే ఫాలో అవ్వమంటున్నాం. నేను సొంత గైడ్లైన్ పెడతానా, ఆయన సొంత గైడ్లైన్ పెడతాడా? ఎవరు పెట్టడానికి లేదు. ఎందుకు ఎన్ఎంసీ ఉన్నది? ఎందుకు అట్లాంటప్పుడు ఆయన ఎన్ఎంసీ పెట్టిన గైడ్లైన్ని పాటిస్తాడు అంటే ఇంకా రండి, కూర్చోండి, చర్చలు చేద్దాం. ఏమవుతుందో మీడియా ముందే చెప్దాం. మనం ఎక్కడ అధికారికంగా ఎంతమంది ఉంటారు సుమారు విద్యార్థులు? మొత్తం 1700 మంది ఉన్నారు. సంవత్సరం నుంచి PR రాలేదు అంటే మేము ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉద్యోగం చేయడానికి లేదు. ఏ నీట్ పీజీ కానీ ఐనిసెట్ ఎగ్జామ్కి అర్హత కాదు. ఆ PR నెంబర్ రావాలి అంటే ఆయన సంతకం చేయాలి. ఇంతకుముందు చైర్మన్ లేడు అని చెప్పి కాలం గడిపాడు. ఇప్పుడు చైర్మన్ వచ్చారు. చైర్మన్ ఇచ్చిన నోటీస్ని కూడా తుంగలో దొక్కుతున్నాడు ఈయన. అంటే ఇంకా అర్థం చేసుకోండి, హెడ్ ఆఫ్ ద బాడీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్కి ఎవరు అంటే చైర్మన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ స్టేట్కి ఎట్లా హెడ్, ఆయన అట్లా హెడ్. ఆయన చెప్తేనే వినట్లేదు అంటే ఇంకా ఎవరు చెప్తే వింటాడు? ఆయన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఏమన్నా? సత్యకుమార్ సార్ ఎప్పటి నుంచో మాకు చెప్తున్నాడు, ఇది మా స్పందనకు వస్తుంది, మాకు చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, సాల్వ్ చేద్దాము, చైర్మన్ అపాయింట్ చేద్దాము. చైర్మన్ అపాయింట్ అయిన 1.5 నెలలు అయింది. ఇప్పుడు 50 రోజులైంది. 5 నిమిషాల పనికి 50 రోజులు అయింది. ఇప్పటికీ చేయలేదు. చైర్మన్ ఏమి చేయమని ఆర్డర్స్ కూడా ఇచ్చారు. కానీ ఈ రిజిస్టర్ ఐ రమేష్ అనే వ్యక్తి, ఆ సార్ ఉన్నారే, ఆయన నేను బతుకుండగా చేయను అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే అది ఆయన మనస్తత్వం. ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంది. ఇప్పుడు ఏమైనా మేము ఫ్రాడ్ చేస్తుంటే ఇంకా ఇది ఫ్రాడ్ చేస్తున్నారని ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. అది ఫ్రాడ్ కాదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద, మా డాక్టర్ల మీద ఉంటుంది. ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటా అంటున్నా. ఏదైనా ఫ్రాడ్ జరుగుతుంది, లేకపోతే మీరు అగేనెస్ట్ రూల్ పోతున్నారు, అగేనెస్ట్ లా పోతున్నారు అంటే ఇలానే మీటింగ్ పెట్టండి. ఖర్చులన్నీ నేనే భరిస్తా. ఆయన రమ్మనండి, ఆయన తరపు నుంచి టీం రమ్మనండి, మా తరపు నుంచి ముగ్గురు వస్తాం, మాట్లాడతాం. ఆయనే సంవత్సరం చేయమని ఆయన అధికారికంగా సంతకం పెట్టించిన లెటర్ నా దగ్గర ఉంది. ఈ రోజు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే ఎవరు చేస్తారు? అది ముందే చెప్తే పక్కన కర్ణాటక పోయేతాను, పక్కన తెలంగాణకు పోయేతాను, పక్కన యూపీకి పోయేతాను. అసలు ఈ దేశంలోనే చేసేవాడిని కాదేమో. నాకు అప్పుడు హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు నేను చేసిన తర్వాత నువ్వు ఇప్పుడు అరటిపండు కొంటావండి, కొనే ముందు రేట్ చెప్తావు, కొనకు ముందు రేట్ చెప్తావా? కొన్న ముందే చెప్తావు అన్న ఎంత అంటే 10 రూపాయలు అంటావు. ఇష్టం ఉంటే కొంటా, లేకపోతే అలాగే నాకు ఎన్ని ఇయర్స్ ఇంటర్న్షిప్ అంటే ఎన్ఎంసీ సంవత్సరం అని చెప్పింది. సంవత్సరం చేయడానికి నేను రెడీ అయ్యే ఏపీఎంసీలో రిజిస్టర్ అయ్యాను. రిజిస్టర్ అయ్యి సంవత్సరం అయిన తర్వాత కాదు నువ్వు 2 ఏళ్ళు చేయాలి అంటే ఇది ఎక్కడ న్యాయం? ముందే చెప్పాల్సి. ఇప్పుడు కర్ణాటక ఉంది, ముందే తెలియజెప్తుంది ఏమని, నీకు సంవత్సరమే, నీ పేరు, నీ పాస్పోర్ట్ నెంబర్ అన్నీ రాసి కింద సంతకం పెడతారు. ఏమని, వీడు సంవత్సరానికి అర్హుడు, వీడిని చేర్చుకోండి అని పలానా కాలేజ్, పలానా రిజిస్టర్, పలానా వాళ్ళు సంతకం పెట్టిస్తారు. అలా పెట్టించింది ఐ రమేష్ గారే. మా అందరికీ పెట్టించారు. ఎవరికి ఒక్కడికి పెట్టలే, 10 మంది అందరికీ పెట్టించారు. ఇప్పుడు ఆయనే నేను మళ్ళీ 2 సంవత్సరాలు చేయమంటే ఇంక ఎవరి దగ్గరికి పోయి ఏడ్చాలి మేము? సార్ చెప్పండి, ఎంత ఖర్చు అవుద్ది ఒక్కొక్క విద్యార్థికి? ఈ బాధలు ఏంటి? సంవత్సరం నుంచి ఫ్రీగా చేసే పరిస్థితులు ఎందుకు? యాక్చువల్గా గవర్నమెంట్లో వచ్చేసరికి ఒక్కొక్క విద్యార్థికి దాదాపు 25,000 చిల్లర స్టైపెండ్ అనేది వస్తుందండి ఒక్కొక్క విద్యార్థికి. ఆ డబ్బులు మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు గవర్నమెంట్ నుంచి. ఇవ్వాలి, ప్రతి స్టూడెంట్కి స్టైపెండ్ ఇచ్చి వర్క్ చేయించుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి గైడ్లైన్స్ అనేవి ఉన్నాయి. సుప్రీంకోర్టు నుంచి గైడ్లైన్స్ ఉన్నా కూడా
మన స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ బర్డెన్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అన్నప్పుడు మేము గవర్నమెంట్ ఏం ప్రెషర్ చేయలేదు. ఫ్రీగా చేయడానికైనా మేము రెడీ అండ్ చేసాం కూడా. మా అలాట్మెంట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రార్ గారు మేము కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఇన్ పర్సన్ మా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఓకే మీరు ఇంత డ్యూరేషన్కి ఎలిజిబుల్ అని చెప్పి మాకు అలాట్మెంట్ ఆర్డర్స్ అనేది సరే పర్సనల్గా సైన్ చేసి ఇచ్చారు. అలాట్మెంట్ ఆర్డర్స్ పట్టుకొని మేము ఇప్పుడు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అప్లై చేద్దామని వచ్చినప్పుడు లేదు మీది రీవెరిఫై చేస్తామని నేను ఎప్పుడు చెప్పారు తెలుసా అండి, సంవత్సరం ఇంకొక నెలలో కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు 11 నెలల్లో మా ఇంటర్న్షిప్ గడువు పూర్తయిన తర్వాత టెంపరీ రిజిస్ట్రేషన్స్ అనేవి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేస్తూ ఇచ్చారండి. అది చాలా దారుణం. ఒకసారి ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ని మార్చడానికి లేదు. యాక్చువల్గా పక్క స్టేట్స్ అయిన కర్ణాటక, తెలంగాణ ఏదైనా తీసుకోండి, నాతో పాటు చదువుకున్న విద్యార్థులు ఫారిన్లో నా క్లాస్మేట్స్ అన్ని స్టేట్స్ నుంచి ఉన్నారు. ఇక్కడున్న పరిస్థితి అక్కడ లేదు. ఢిల్లీలో కూడా ఉన్నారు నా క్లాస్మేట్స్, ఢిల్లీలో ఉన్నారు, పంజాబ్లో ఉన్నారు, బీహార్. మేము చైనాలో చదివానండి ఎంబీబీఎస్. నా క్లాస్మేట్ అన్ని స్టేట్స్లో ఉన్నారు. వాళ్ళందరికీ అలాట్మెంట్ ఆర్డర్స్ 1 ఇయరే ఇచ్చారు. నాకు కూడా 1 ఇయరే ఇచ్చారు. ఆ అలాట్మెంట్ ఆర్డర్ సైన్ చేసింది కూడా రిజిస్ట్రార్ గారే. అతను నా డిస్క్రిప్షన్ అంటారు ఏమన్నా అంటే, ఎందుకంటే అప్పుడు జనరల్ బాడీ లేదు, కౌన్సిల్ లేదు. కానీ ఇప్పటికీ జనరల్ బాడీ అండ్ కౌన్సిల్ చైర్మన్ అందరూ ఫామ్ అయ్యి దాదాపు 50 రోజులు కావస్తుంది. వాళ్ళు మే 27వ తారీఖున ఒక జనరల్ బాడీ మీటింగ్, జూన్ 17 ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని రెజల్యూషన్ పాస్ చేశారు. వీళ్ళకి ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చామో దాని ప్రకారం పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వాలని కూడా. కానీ అదంతా తుంగలో దొక్కి ఇతను సైన్ చేయట్లేదు. రిజిస్ట్రార్ గారు సైన్ చేయకుండా దాన్ని పెండింగ్లో పెడుతున్నారు. మేము రోడ్ ఎక్కడానికి కారణం ఒక రకంగా రిజిస్ట్రార్ గారే. ఇప్పుడు చెప్పండి, రాత్రి అరెస్టులు జరిగినాయి, మీ అందరిని అరెస్ట్ చేశారు, సుమారు 1700 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అంటే ఒక మహిళా విద్యార్థిని మీరు ఏం చెప్తారు? నమస్కారం అండి, నా పేరు హర్షిత, డాక్టర్ హర్షిత. నేను కిర్గిస్తాన్ నుంచి ఎంబీబీఎస్ చేశానండి. మాకు అక్కడ 5 ఇయర్స్ ఎంబీబీఎస్, 6 ఇయర్స్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాక ఇక్కడ మేము వస్తామండి. వచ్చాక ఎఫ్ఎంజీ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. వచ్చాక ఎఫ్ఎంజీ పాస్ అయినాక, అది కూడా కష్టమైన ఎగ్జామే, అది పాస్ అయిన తర్వాత మళ్ళీ మాకు 6 మంత్స్ వరకు ఇంటర్న్షిప్ అలాట్మెంట్ అనేది ఇవ్వరు. మేము 6 మంత్స్ వరకు వెయిట్ చేయాలి. ఆ 6 మంత్స్ వెయిట్ చేసి ఎగ్జామ్ రాయడానికి కూడా 6 మంత్స్ వెయిట్ చేయాలి. మేము ఎగ్జామ్ రాసాక కూడా అలాట్మెంట్ కోసం వెయిట్ చేయాలి 6 మంత్స్. ఓకే చేశాక మాకు 1 ఇయర్ అలాట్మెంట్ ఇచ్చారండి. 2024 మేలో ఇచ్చారు. ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది 2 సార్లు జరుగుతుంది ఇయర్లీ. డిసెంబర్లో అండ్ జూన్లో జరుగుతుంది. మేము డిసెంబర్లో పాస్ అయ్యాం, 2023 డిసెంబర్లో పాస్ అయ్యాం. మాకు అలాట్మెంట్ జూన్ 2024లో ఇచ్చారు. ఓకే, 1 ఇయర్ అలాట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత 1 ఇయర్ అయిపోయినాక 1 మంత్ ముందు మాకు 2 ఇయర్స్ చేయాలన్నారు. ఏ రూల్ చూసి ఇస్తున్నారు మాకు 2 ఇయర్స్? మాకు పక్కనున్న స్టేట్ వాళ్ళు అయిపోయి వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా వచ్చేసింది వాళ్ళకి. మాకు నియర్లీ 30 lakhs అయింది. మేమేమి రిచ్ బ్యాక్గ్రౌండ్గా ఉన్నామని మేము చెప్పలేము. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళమే. ఇంకా మాకు చాలా కష్టపడి, మేము ఫీమేల్స్ అయినా కానీ మా పేరెంట్స్ మాకు పంపించారండి బయటికి. ఇంకా మాకు కష్టపడి చదివితేనే ఎఫ్ఎంజీ పాస్ అయినాం. మేము ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి అది లేదు. మేము ఆన్లైన్ చేసాం, వాళ్ళు ఏపీలోనే ఇబ్బంది, రిజిస్ట్రార్ వల్లనే ఇబ్బంది, ఇంకా రిజిస్టర్ వల్లనే ఇబ్బంది. ఇంకా సీఎం సార్ అందరితో కలిసామండి. ఇంకా ఎంతమందిని కలవాలి? ఇంకా పిఎం దగ్గరికి వెళ్ళాలా, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలా? ఇంకా అసెంబ్లీలో మాకు సార్ కూడా చెప్పారు, మెయిన్ పర్సన్ చెప్పారు ఇచ్చేసేయండి అని. ఇంకా హెల్త్ మినిస్టర్ నాకు తెలియదండి, జగన్ పార్టీ పోయి ఒక 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ వరకు మాకు చైర్మన్ అపాయింట్ చేయలేదండి. లాస్ట్ మేలో చేశారు. ఎందుకు 1 ఇయర్ అయ్యింది? 1 ఇయర్ మాకు అంటే మా జీవితాలు అంతేనా? ఇక్కడ డాక్టర్స్ అంటే అంతేనా? గత 13 నెలల నుంచి అయ్యో రామా మా సర్టిఫికేట్లు మాకు ఇవ్వండి, మేము చదువుకున్నటువంటి చదువుకు గుర్తింపు ఏమన్నా అంటే మీరు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ అని చెప్పి కూడా వైద్య విద్యార్థులు విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని ఆల్ ఇండియా ఎగ్జామ్ కూడా మన దేశంలో పెట్టినటువంటి, అంటే ఖర్చుతో కూడుకున్నదంటే మన రాష్ట్రంలో అతి తక్కువ ధరలో విదేశాల్లో కల్పించేటువంటి అర్హత తక్కువ ఖర్చుతో కల్పిస్తే మన రాష్ట్రంలో చదువుకుంటారు కదా వైద్య విద్యలో. ఎందుకు ఈరోజు ఇక్కడ చదువుకొని చిన్న వయసు నుంచి వాళ్ళు విద్యను అభ్యసించి నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి ఆ విధంగా సీట్లు ఇక్కడ అవకాశం రాకపోయిన తర్వాత ఇక్కడ మన ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఇక్కడ వైద్య విద్యను అభ్యసించాలంటే. ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ తక్కువ ధరకే వాళ్ళకి వైద్య విద్య దొరుకుతుంది కాబట్టి విదేశాలకు వెళ్తున్నారు. ప్రభుత్వ అనుమతితోనే వెళ్తున్నారు. తర్వాత విదేశీ విద్యా దీవెన అని చెప్పి ప్రభుత్వమే వీళ్ళని అన్ని విధాలుగా ఇక్కడ నుంచి మీరు వెళ్ళొచ్చు, మీరు చదువుకోవచ్చు, మీకు కావాల్సిన సదుపాయాలు మేము అందిస్తామని చెప్పి పంపిస్తుంది. మరి విదేశాల్లోకి వెళ్ళి విద్యను పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత తీరా చూస్తే వీళ్ళ యొక్క ఇక్కడికి వచ్చినట్టు ఒక నిరంతర ఒక వ్యక్తిగత నిర్ణయాలతో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చైర్మన్ గారు ఇవ్వమన్నారు,
చైర్మన్ గారు అక్కడ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వమంటున్నారు. తర్వాత వచ్చేసరికి ఎన్ఎంసీ కూడా ఇక్కడ నుండి రమేష్ గారు రిజిస్టర్ గారు ఏపీఎంసీ రిజిస్టర్ గారు ఏమంటున్నారంటే మీరు ఎన్ఎంసీ గైడ్లైన్స్ లేవు, మీకు ఎన్ఎంసీ చెప్తే మేము ఇస్తామన్నారు. విద్యార్థులు ఏపీఎంసీ దగ్గర తిరిగారు, మళ్ళీ ఎన్ఎంసీ దగ్గరికి వెళ్ళారు. ఎన్ఎంసీ దగ్గర నుంచి కూడా స్టూడెంట్స్ అక్కడ నుంచి వాళ్ళు అడిగిన తర్వాత మెయిల్స్ ద్వారా రమేష్ గారికి తర్వాత విద్యార్థులకు కూడా వీళ్ళకి ఇవ్వచ్చు, వీళ్ళు అర్హులే అని చెప్పి కూడా వాళ్ళకి మెయిల్స్ ద్వారా ఇవ్వని చెప్తే కూడా, కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఆ మెయిల్ అక్కడ మీకు పంపించిన లెటర్లో మీ పేరు మెన్షన్ చేసి తీసుకొని వస్తే మీకు సర్టిఫికేట్ ఇస్తామంటారు. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి విధంగా ఎన్ఎంసీలో మీకు సర్టిఫికేట్ ఇవ్వచ్చు అని చెప్పి ఎక్కడ కూడా ఆ పద్ధతిలో ఈ రోజున ప్రభుత్వం తలుచుకుంటా ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయొచ్చు. కానీ గత సంవత్సర కాలంగా అనేక రూపాయలు ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి కూడా శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఖచ్చితంగా విద్యార్థులకు పిఆర్లు ఇచ్చేంత వరకు కూడా విద్యార్థి సంఘాలకు మేము పూర్తిగా వీళ్ళకి మద్దతు ఇస్తాం. ఎక్కడైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి తక్షణ పిఆర్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మాకు ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీతో మాకు ఏం సంబంధం లేదు. మాకు ఒకటే ఒక పర్సన్ రిజిస్టర్ సార్, అతని వరకే మేము ఫైట్ చేస్తాం. ఏ పొలిటికల్ పార్టీ దీనిలో ఇన్వాల్వ్ అవ్వద్దండి, మేమే నష్టపోతాం. మాకు ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ వద్దు, మాకు రిజిస్టర్ సార్ ఒక్కటే కావాలి, అతని సంతకం పెట్టాలి, అక్కడి వరకే చేయండి చాలు. మాకు ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ వద్దు. అంటే ఇలా చాలా ఖర్చుతో కూడుకుని రాత్రి నుంచి ఇబ్బంది పడి సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఏమైనా మాకు వద్దు, పొలిటికల్ పార్టీ ప్రెజర్ మాకే నష్టం. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి జరగచ్చు, దాన్ని వేరేగా మారుస్తారు. మాకు అవేం వద్దు, మాకు కేవలం రిజిస్టర్ సార్ సంతకం పెట్టాలి, అక్కడ వరకే చాలు. మాకు ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ వద్దు. మాకు మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, జూనియర్ విద్యను అభ్యసించి ఎవరైతే ఎంబీబీఎస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వారికి సంబంధించి క్లారిటీ సర్టిఫికేట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విదేశీ విద్యను చేశారో వారంతా కూడాను ఆందోళన చేస్తున్నారు. ధర్నా చౌక్ వద్ద నుంచి వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో కలిసి మెగా 9 కోసం అబ్దుల్ అలీ.